నవ చైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవ చైతన్య కాంపిటీషన్ అయితే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్ ఫిజిక్స్లోని 9వ పాఠ్యాంశం గురుత్వాకర్షణ అనే అంశాన్ని అయితే రివ్యూ చేద్దాము. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ని ముందుగా లైక్ అయితే చేయండి. వస్తువుల యొక్క చలనానికి బలం కారణమని లాస్ట్ లెసన్లో మనం చదువుకున్నాం. వస్తువు యొక్క వేగం లేదా చలన దిశలో మార్పును తీసుకురావడానికి మనకు బలం ఖచ్చితంగా అవసరం ఉంటుందని కూడా తెలుసుకున్నాం. సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. భూమి చుట్టూ చంద్రుడు కూడా తిరుగుతుంటాడు. అన్ని సందర్భాలలో గ్రహాలు, చంద్రుడు లాంటి వస్తువులపై ఏదో బలం వాటిపై పనిచేస్తూ ఉండాలి అని తెలుసు. వీటన్నింటినీ ఒకే ఒక బలం కారణమవుతూ ఉంటుందని న్యూటన్ గ్రహించాడు. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. అంటే వస్తువు యొక్క భారం ప్రదేశం బట్టి కూడా మారుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ద్రవ్యరాశి ఎప్పుడు కూడా ఒకేలా ఉంటే ప్రదేశం బట్టి మారేది భారం అండి. ఓకేనా? గురుత్వాకర్షణ. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఒక వస్తువుపై పైకి విసిరినప్పుడు అది నిర్దిష్ట ఎత్తుకు చేరుకుని మరలా క్రిందకి పడిపోతుంది. అది మనకు తెలిసింది. అదేవిధంగా న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు అతనిపై యాపిల్ పండు పడింది. యాపిల్ క్రిందకి పడడం న్యూటన్ ఆలోచింపలు చేసింది అనమాట. భూమి యాపిల్ను ఆకర్షించగలిగితే అది చంద్రుని ఆకర్షించలేదా అని న్యూటన్ అనుకున్నాడు. పై రెండు సందర్భాలలో ఒకే రకమైనటువంటి బలం కారణమై ఉంటుందని ఆయన ఊహించాడు. చంద్రుడు తన కక్షలో ప్రతి బిందువు వద్ద ఒక సరళరేఖలో వెళ్లకుండా భూమి వైపు పడిపోతాడని ఆయన వాదించాడు. కాబట్టి అది భూమిని ఆకర్షింపబడాలి. కానీ నిజానికి చంద్రుడు భూమి వైపు పడడం మనం చూడలేదు. అంటే ఒక స్థిర పరిమాణం గల వేగంతో వృత్తాకార మార్గంలో చలిస్తున్న రాయిని గురించి వర్ణించుట. చూడండి, ఒకసారి తాడుకు కట్టి, స్థిరమైన దృఢమైన తాడు కట్టి ఒక రాయిని కానీ వృత్తాకార మార్గంలో తిప్పుతున్నట్లయితే అది వృత్తాకార మార్గంలో స్థిరంగా తిరుగుతూ ఉంటుంది. పై పటం ప్రకారం దారం వదలకుండా రాయి నిర్దిష్ట వడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ప్రతి బిందువు వద్ద దిశను మార్చుకుంటూ ఉంటుందన్నమాట. దిశలో మార్పు వలన వేగంలో మార్పు లేదా త్వరణంలో మార్పు ఏర్పడుతుంది. ఈ త్వరణం ఏర్పడడానికి కావలసిన బలం వస్తువును వృత్తాకార మార్గంలో ఉంచుతూ కేంద్రం వైపు పనిచేస్తుంది. ఈ బలాన్నే అభికేంద్ర బలం అంటారనమాట. అంటే కేంద్రం వైపు పనిచేసేది. ఈ బలం లేనప్పుడు రాయి సరళరేఖ వెంబడి ప్రయాణిస్తుంది. ఆ సరళరేఖ వృత్తాకార మార్గానికి గీచిన స్పర్శరేఖలో ఉంటుంది. ఇలా మనకి స్పర్శరేఖ వెంబడి ఉంటుందన్నమాట. అంటే అభికేంద్ర బలం లేకపోయినట్లయితే ఇప్పుడు కూడాను వస్తువు అనేది ఆ వృత్తాకార మార్గానికి సరళరేఖ వెంబడి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒక సరళ రేఖ వృత్తానికి ఒకే బిందువు వద్ద తాకితే ఆ రేఖను వృత్తరానికి స్పర్శరేఖ అంటారు. భూమి చుట్టూ చంద్రుడు చలనానికి కారణం కేంద్ర బలం. అభికేంద్ర బలం భూమికి కావలసిన ఆకర్షణ బలంను సమకూరుస్తుంది. ఈ బలం లేకుంటే చంద్రుని చలనం సరళరేఖ మార్గంలో ఉండేది. 3వ గమన నియమం ప్రకారం యాపిల్ భూమిని ఆకర్షిస్తుంది. కానీ 2వ గమన నియమం ప్రకారం కావలసిన బలానికి త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. భూమి ద్రవ్యరాశిలో పోల్చుకుంటే యాపిల్ ద్రవ్యరాశి మనం ఉపేక్షించదగినంత తక్కువ, అంటే విడిచిపెట్టడానికి చాలా తక్కువ అనమాట. మన సౌర వ్యవస్థలో కూడా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. విశ్వంలోని అన్ని వస్తువుల మధ్య ఆకర్షణ ఉంటుందని న్యూటన్ నిర్ధారించాడు. ఈ వస్తువుల మధ్య ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. మరి విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటే ఏంటో చూద్దాం. విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుందని చెప్పాడనమాట. దీన్ని బట్టి మనం చూసుకుంటే F=mm/d² అని చెప్తాం అనమాట. అంటే ఏవైనా రెండు వస్తువుల మధ్యన ఆకర్షణ బలం అనేది F అనేది వాటి యొక్క ద్రవ్యరాశి యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోనూ, అంటే అలాగే వాటి యొక్క మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండింటిని మనం తీసుకొని మనం ఏం చేస్తాం, F=m1m2/d² రాస్తాం అనమాట. రెండు ఏకరీక వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం వాటి కేంద్రాలను కలిపే సరళ రేఖ వెంబడి పనిచేస్తుంది. విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఈ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలోనూ ఉంటుంది. అంటే F=m×m. మరి ఈ బలం ఆ రెండు వస్తువుల మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. F=inversely/d². ఫైనల్గా ఈ రెండింటి నుండి మనం ఎలా రాయొచ్చు, F=m1m2/d² అని రాస్తాం. ఇక్కడ ఏదైనా ఒక స్థిరపాతం తీసుకున్నాం అనుకోండి, G
అప్పుడేమవుతుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎంఎం బై డి స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ స్థిరానుపాతం అనమాట. ఈ జీనే మనం విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం. ఇక అడ్డగుణకారం చేయగా ఎఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఎం అని రాస్తాం. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డి స్క్వేర్ బై ఎంఎం. బలం, దూరం, ద్రవ్యరాశి ప్రమాణాలను ప్రతిక్షేపించగా జీకి మనకేమొస్తుంది ప్రమాణాలు అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కిలోగ్రామ్ స్క్వేర్ వస్తుందన్నమాట. సున్నితపు త్రాసును ఉపయోగించి హెన్రీ క్యావెండిష్ జీవులను కనుగొన్నాడు. ఆమోదించబడిన జీవులు వచ్చేసి 6.673 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ అండి. న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కిలోగ్రామ్ స్క్వేర్. ఏదైనా రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం పనిచేస్తుందని చెప్పాడు అనమాట. ఈ నియమం విశ్వంలో ఉండే అన్ని వస్తువులకు వర్తిస్తుంది. అవి చిన్నవైనా లేదా పెద్దవైనా, ఖగోళ వస్తువులైనా లేక భూమి మీద ఉండే వస్తువులైనా కావచ్చు. సో భూమి మీద ఎక్కడున్న రెండు వస్తువుల మధ్యన ఆకర్షణ బలం ఉంటుంది. ఈ నియమం విశ్వంలో ఉండే అన్ని వస్తువులకు వర్తిస్తుంది. అవి చిన్నవైనా లేదా పెద్దవైనా, ఖగోళ వస్తువులైనా, భూమి మీద ఉండే వస్తువులైనా కావచ్చు. విలోమ వర్గ నియమం దీన్ని మనం సూచిస్తుంది అనమాట. ఎఫ్ అనేది డి యొక్క వర్గానికి విలోమానుపాతంలోను, అంటే డికి 6 రెట్లు అయితే ఎఫ్ అనేది 1/36 రెట్లు చిన్నదిగా అవుతుందన్నమాట. సో ఇక ప్రాబ్లంలో చూద్దామండి. భూమి యొక్క ద్రవ్యరాశి 6 ఇంటూ 10⁻24 కిలోగ్రామ్స్. అదే చంద్రుని యొక్క ద్రవ్యరాశి చూసుకుంటే 7.4 ఇంటూ 10⁻22 కిలోగ్రామ్స్. భూమి మరియు చంద్రుడి మధ్య దూరం అయితే మనంతా తెలిసిందే. సో 3,84,000 చదరపు కిలోమీటర్లు అంటాం సింపుల్గా. సో 3.84 ఇంటూ 10⁵ కిలోమీటర్స్. అలాగే చంద్రుడి మీద భూమి కలుగజేసే బలాన్ని లెక్కించండి. సో ఫోర్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు, బట్ జీ అనేది మనంతా తెలుసు 6.7 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కిలోగ్రామ్ స్క్వేర్ అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో మొత్తం సింప్లిఫై చేసినట్లయితే 6 ఇంటూ 10⁻24 ఇంటూ 7.4 ఇంటూ 10⁻22 ఇంటూ అండ్ g ఈజ్ ఈక్వల్ టు 6.7 ఇంటూ 10⁻⁻11. సో ఇవన్నీ మనం ఇక్కడ సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేసినట్లయితే 10⁻⁻11 10⁻24 రెండు కూడా మీకు 13 అవుతుంది. 13 ప్లస్ 22 ఈక్వల్ 35 అవుతుంది. బట్ డినామినేటర్లో ఉంది పైకి తీసుకొచ్చామంటే మళ్ళీ తీసివేయడం అయితే జరుగుతుంది. ఫైనల్గా దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చి 2.02 ఇంటూ 10⁻20 న్యూటన్స్ అయితే వస్తుంది. అంటే చంద్రుడి మీద భూమి కలుగజేసే బలం ఇలా మనం కనుక్కొనవచ్చు. ఇక విశ్వ గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే విశ్వ గురుత్వాకర్షణ నియమం విజయవంతంగా సంబంధం లేని అనేక దృగ్విన్యాసాలను కూడా వివరించింది. ఒకటి, మనల్ని భూమికి పరిమితం చేసే బలం ఇది భూమి మీద ఉండడానికి కారణమవుతుంది. భూమి చుట్టూ చంద్రుని చలనానికి కారణాన్ని వివరిస్తుంది. సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని వర్ణిస్తుంది. చంద్రుడు మరియు సూర్యుని వల్ల ఆటుపోట్లు ఏ విధంగా ఏర్పడతాయో కూడా వివరిస్తుంది అనమాట. తర్వాత స్వేచ్ఛాపతన వస్తువు. భూమి తన వైపు వస్తువులను ఆకర్షిస్తుందని మనకు తెలుసు. దీనికి కారణం గురుత్వాకర్షణ బలం అని కూడా మనకి అవగతమైతే అయ్యిందనమాట. అయితే గురుత్వాకర్షణ బలం వలన వస్తువులు ఎప్పుడైతే భూమి వైపు పతనం అవుతాయో అలాంటి వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులని చెప్తానమాట. అంటే భూమిపైన కొంత ఎత్తులో మనం ఏదైనా వస్తువుని విడిచిపెడితే అది తిన్నగా వచ్చి నేలపై పడుతుంది. అది స్వేచ్ఛగా పడుతుంది కాబట్టి దాన్ని స్వేచ్ఛాపతన వస్తువు అంటాం. క్రిందికి పడుతున్నటువంటి వస్తువు చలన దిశలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా, చలన దిశలో మార్పు ఉండేందుకు నిట్ట నిలువుగా పడుతుంది అనమాట. భూమి యొక్క ఆకర్షణ కారణంగా దాని వేగ పరిమాణంలో మార్పు ఉంటుంది. ఏదైనా వేగంలోకి మార్పుల వలన త్వరణం వస్తుందని చెప్తాం. ఎప్పుడైనా వస్తువు భూమి వైపు కిందకు పడుతుంటే అది త్వరణాన్ని పొందుతుంది. ఈ త్వరణం భూమి ఆకర్షణ బలం వల్ల కలుగుతుందని చెప్తాం. అందువల్ల ఈ త్వరణమును భూమి యొక్క గురుత్వ త్వరణము, బలత్వరణము లేదా గురుత్వ త్వరణము, దీన్నే స్మాల్ జీతో సూచిస్తారండి. స్మాల్ జీ అనేది ఒక త్వరణం కాబట్టి త్వరణానికి ప్రమాణాలు ఏంటి చెప్పండి, మీటరు బై సెకండ్ స్క్వేర్ అండి. ఇది కూడా చూడండి, మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఆర్ మీటర్ సెకండ్ పవర్ ఆఫ్ -2 అండి. న్యూటన్ రెండవ గమనం నుండి బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధం అని మనకు తెలుసు. గురుత్వాకర్షణ బల పరిమాణం ఎఫ్ అనేది ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో ఎంజీ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎంఎం బై డి స్క్వేర్ అని చెప్తాం, లేక జీ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం బై డి స్క్వేర్. ఎందుకంటే భూమి మీద ఏ వస్తువు యొక్క ద్రవ్యరాశి అయినా భూమితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీసేయచ్చు. ఓకే, ఇక్కడ ఎం అనేది భూమి యొక్క ద్రవ్యరాశి, డి అనేది వస్తువుకి భూమికి మధ్యన ఉన్న దూరం. అదేవిధంగా మనకి వస్తువుకి భూమికి మధ్యన ఉన్న దూరం మనం చూసుకుంటే భూ కేంద్రానికి వస్తు కేంద్రానికి మధ్య దూరం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు భూ వ్యాసార్థానికి సమానం అవుతుంది. కాబట్టి భూమి సంపూర్ణ గోళం కాదు కాబట్టి ఫార్ములా అయితే జీ ఇంటూ
m/r² అనమాట. భూమి యొక్క వ్యాసార్థం ధృవాల నుండి భూమధ్య రేఖ వరకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి జీ విలువ భూమధ్య రేఖ వద్ద కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వ్యాసార్థం తక్కువ ఉంటుంది. కాబట్టి జీ విలువను లెక్కించడం మనం ఎలా? జీ విలువను లెక్కించడానికి మనం జిఎం మరియు ఆర్ విలువలను సమీకరణం ప్రతిక్షేపించాలి. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G = 6.7 × 10⁻⁻11 Nm²/kg². భూమి ద్రవ్యరాశి m = 6 × 10⁻24 కిలోగ్రామ్స్. భూమి యొక్క వ్యాసార్థం 6.4 × 10⁻6 మీటర్స్. సో దీన్ని ప్రతిక్షేపించామనుకోండి, G × m/r² కదా. సో క్యాపిటల్ G మనం వేసాం, మైనస్ అండి ఇది. అలాగే 6 × 10⁻⁴ kgs r² వేస్తామండి. ఓకే, r² అనేది మనం ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 9.8 m/s² వస్తుంది, లేదా 9.8 మీటర్ × 10⁻⁻². ఈ విధంగా భూమి మీద గురుత్వ త్వరణం విలువను మనం లెక్కించవచ్చు. అయితే గురుత్వాకర్షణ బలప్రయోగంతో ప్రయాణించే వస్తువులని చలనం ఎలా విధంగా ఉంటుంది? బోలుగా లేదా ఘనంగా, పెద్దవి లేదా చిన్నవిగా ఉన్న అన్ని వస్తువులు కొంత ఎత్తు నుండి పడినప్పుడు అవి ప్రయాణించిన కాలం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ఒక కాగితం, ఒక రాయి తీసుకొని ఒక భవనం యొక్క మొదటి అంతస్తు నుండి ఒకేసారి రెండింటిని వదలండి. కాగితం రాయి కంటే కొంచెం ఆలస్యంగా భూమికి చేరడం మనం చూస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ గాలి నిరోధం అండి. గాలి లేకుండా తీసామనుకోండి, ఏ వస్తువు అయినా ఒకే వేగంతో నేలపైన పడుతుంది. స్వేచ్ఛగా కిందకు పడే వస్తువుల గమనమును గాలి ఘర్షణ కారణంగా కొంతవరకు నిరోధం జరుగుతుందన్నమాట. రాయిపై గాలి నిరోధం కంటే కాగితంపై గాలి నిరోధం ఎక్కువగా ఉండడం వల్ల కాగితం కొద్దిగా ఆలస్యంగా పడుతుంది. మనం ఇదే ప్రయోగాన్ని గాలి తీసివేయబడిన గాజు జాడీలో చేస్తే కాగితము, రాయి రెండూ ఒకే కాలంలో చేరుతాయి. స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు త్వరణాన్ని పొందుతుందన్నమాట. వస్తువు అనుభవించే ఈ త్వరణాన్నే ద్రవ్యరాశికి స్వతంత్రంగా ఉంటుందన్నమాట. గెలీలియో ఇటలీలోని పీసా లీనింగ్ టవర్స్ నుండి వేర్వేరు వస్తువులను జారవిడిచినప్పుడు అది ఒకే సమయంలో పతనమైనవిగా నిరూపించాడు. భూపరితలంపై G విలువ స్థిరంగా ఉంటుంది. అన్ని సమత్వరణ చలన సమీకరణాల్లోనూ ఏ బదులుగా G ప్రతిక్షేపించి వినియోగించవచ్చు. అలాంటి సమయంలో V = u + at, S = ut + ½ v² u² + 2as. ఇక్కడ యూవీలు అనేవి తుది వేగాలు, S అనేది దూరము, T అనేది కాలము. T కాలంలో S అనేది ప్రయాణించిన దూరం. అయితే త్వరణంను ఎప్పుడు కూడా ధనాత్మకంగా తీసుకుంటే అది వేగ దిశలో ఉన్నప్పుడు చలన దిశను సూచిస్తుంది. అది A అనేది రుణాత్మకంగా తీసుకుంటే వస్తు చలనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నట్టుగా మనం చెప్తాం అన్నమాట. ఒక కారు గట్టు నుండి పడిపోయి అది నేలను 0.5 సెకండ్లో చేరింది. అయితే G = 10 m/s అనుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎంత వడితో నేలను తాకింది, 0.5 సెకండ్ కాలంలో సరాసరి వడి ఎంత, నేల నుండి గట్టు ఎంత ఎత్తులో ఉంది, ఇలాంటి 3 ప్రశ్నలు అడిగాడు అనమాట. అది ఒక గట్టు మీద నుండి కింద పొలంలో పడిపోయింది అనుకుందాం. కారు యాక్సిడెంట్గా పడిపోయింది. పడిపోవడానికి దానికి 0.5 సెకండ్స్ పట్టింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. కాలం వచ్చేసి 1/2 సెకండ్స్ అని మనకు తెలిసిపోయింది. తొలి వేగం ఎంత అండి? గట్టు మీద నుండి పడిపోతుంది అంటే నిశ్చలంగా ఉంది, పడిపోయింది అనమాట. U = 0. గురుత్వ త్వరణం G = నేల వైపు పడుతుంది కాబట్టి +G. ఓకేనా. నెక్స్ట్ వన్, వడి ఎంత అంటే V = u + at. U = 0 కాబట్టి V = a + t చేసినట్లే మీకు 5 m/s అంటే నేలను తాకేటప్పుడు దాని వేగం 5 m/s. ఇక సరాసరి వడి చూసుకున్నట్లయితే ప్రారంభ వేగము ప్లస్ అంతిమ వేగము /2 కాబట్టి 0 + 5/2 = 2.5 m/s. ఇక ప్రయాణించిన దూరం చూసుకుంటే S = ut + ½ కాబట్టి U ఇక్కడ 0 కాబట్టి ut 0 అయిపోతుంది. ut + ½ సో U అనేది 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. ½ కాబట్టి ½ × a × t² అనమాట. ½ × a 10 m/s². ఓకే, యాక్సలరేషన్ గుర్తు త్వరణము ఇంటూ పట్టిన సమయం 0.5 అండి సెకండ్. సో మల్టిప్లై చేస్తే మీకు 1.25 మీటర్స్గా వచ్చింది. అంటే అది ప్రయాణం అంటే 1.5 మీటర్ ఎత్తు నుండి నేల మీద పడిందనమాట. సో ఈ విధంగా మనం లెక్క చేస్తాం. ఇక నిట్టనేలుగా పైకి విసిరిన వస్తువు 10 మీటర్లు ఎత్తుకు చేరుకుంది. వస్తువు పైకి విసిరిన వేగం ఎంత, అది వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుకోవడం పట్టిన కాలం ఎంత. ఇక్కడ కూడా మీరు సేమ్ అండి. సో S = గరిష్ట ఎత్తు ఎంత అండి 10 మీటర్స్. తుది వేగం ఎంత అండి, ఫైనల్గా చేరుకుంటే అక్కడ వేగం 0 అయిపోతుంది. గురుత్వ త్వరణం 9.8. ఓకే, సో ఫైనల్గా మనకున్న ఫార్ములా V² = u² + 2as ఫార్ములా ప్రకారంగా ఇక్కడ పైకి విసురుతున్నాం కాబట్టి G అనేది నెగిటివ్గా పనిచేస్తుంది కాబట్టి ఏ ప్లేస్లో మీరు -G వేసుకోవాలి. సో ఫైనల్గా V = 0 = u² + 2 × -9.8 × S = 10 మీటర్స్. సింప్లిఫై చేస్తే మీకు ఏమొస్తుంది
14 మీటర్ ఫర్ సెకండ్. అంటే పైకి విసిరేటప్పుడు మీకు 14 మీటర్ ఫర్ సెకండ్ వేగంతో పైకి విసిరారనమాట. అలాగే సో తర్వాత వచ్చేసి రెండో ప్రశ్న ఏంటంటే ఇందులో అడిగాడు వస్తువు గరిష్ట ఎత్తు చేరాలంటే ఫార్ములా ఏంటంటే మనకు ఉంది. ఓకే, టైం క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఎంత టైం క్యాలిక్యులేట్ చేసిందో తెలిసినట్లయితే u/t మనం వేసేస్తే వచ్చేస్తుంది. సో కాబట్టి v = u+at ఫార్ములో v కానీ మనం ప్రతిక్షేపించి a కానీ ప్రతిక్షేపించి t ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ t = 1.43 సెకండ్స్. అంటే పైకి గరిష్ట ఎత్తు చేరడానికి పట్టిన కాలం 1.43 సెకండ్లు. ఇక ద్రవ్యరాశి విషయంకి వద్దామండి. జడత్వం యొక్క కొలతనే వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటారని మనకు తెలుసు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకి జడత్వం ఎక్కువగా ఉంటుందని కూడా తెలుసు. వస్తువు భూమిపై ఉన్న, చంద్రుడిపై ఉన్నా లేదా అంతరిక్షంలో ఉన్నా అది అలానే ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది, ప్రదేశాన్ని బట్టి మారదు. భారం భూమి ప్రతి వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ బలం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి m గురుత్వత్వరణం g మీద ఆధారపడి ఉంటుంది. వస్తువు యొక్క భారం అనేది వస్తువుపై భూమి చూపించే ఆకర్షణకు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి F = ma ఏదైతే అనుకుంటామో భూమి మీద ఆకర్షణ బలం ఏమవుతుంది, F = mg అంటాం కదా. ఈ mgనే వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్నే వస్తువు యొక్క భారం అంటాం. సో W = mg అనమాట. కాబట్టి మనకి దీనికి ప్రమాణాలు కూడాను మనకి ఏదైతే మనకు బలానికి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో భారానికి కూడాను అవే ప్రమాణాలుగా చెప్తాము. కాబట్టి న్యూటన్స్గానే మనం చెప్తాం అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఓకే భారం అనేది నిలువుగా క్రిందికి పనిచేసే బలం. దీనిని పరిమాణము దిశ రెండు ఉంటాయని చెప్తాం. భారంకి నిలువు మనకేముంటాయండి, రెండు ఉంటాయన్నమాట, దిశ పరిమాణం. ఇచ్చిన ప్రదేశంలో g విలువ స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇచ్చిన ప్రదేశంలో వస్తువు యొక్క ఒక భారం దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ద్రవ్యరాశి పెరిగితే భారం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రదేశం వద్ద మనం వస్తువు భారంను ఉపయోగించి దాని ద్రవ్యరాశిని కొలవచ్చు. ఎక్కడైనా ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒకేలా ఉంటుంది. భూమి పైన మరియు ఏదైనా గ్రహం పైన అయితే దాని భారం ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే g ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాం. చంద్రుడిపై వస్తువు యొక్క భారం ఎలా ఉంటుందో చూద్దాం. భూమి మీద వస్తువు యొక్క భారం అనేది దాని మీద పనిచేసేటటువంటి భూమి ఆకర్షణ బలంపైన ఆధారపడి ఉంటుందని చెప్పాం. చంద్రుడి మీద వస్తువు యొక్క భారం అనేది దాని మీద పనిచేసేటటువంటి చంద్రుని ఆకర్షణ బలం మీద ఆధారపడి ఉంటుంది. చంద్రుని ద్రవ్యరాశి భూమి కంటే తక్కువ. దీని కారణంగా చంద్రుడు వస్తువులపై తక్కువ ఆకర్షణ శక్తిని కలుగజేస్తాడు. ఒక వస్తువు ద్రవ్యరాశి m అనుకునము, చంద్రుడి మీద దాని భారం Wm అనుకుందాం. అయితే చంద్రుని యొక్క ద్రవ్యరాశి M అనుకున్నట్లయితే r అనేది rm అనుకుందాం. సో కాబట్టి అక్కడుండే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ విశ్వగురుత్వాకర్షణ నియమం వినియోగించి చంద్రుడి మీద వస్తువు యొక్క భారాన్ని మనం కలగట్టవచ్చు. సో దాన్ని F అని చెప్పాం కదా, అదే g ఇంటూ సో మాస్ ఆఫ్ ది మూన్ ఇంటూ ఆబ్జెక్ట్ మాస్ బై రేడియస్ ఆఫ్ ది మూన్ స్క్వేర్ అనమాట. ఓకేనా. g అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము ఇంటూ చంద్రుని యొక్క ద్రవ్యరాశి ఇంటూ మనం తీసుకున్న వస్తువు ద్రవ్యరాశి బై చంద్రుని యొక్క వ్యాసార్థం స్క్వేర్ అనమాట. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి విలువను మనం ప్రతిక్షేపించినట్లయితే మనకి జవాబు అనేది రావడం అయితే జరుగుతుంది. సుమారుగా 0.165గా మనం చెప్తాం అనమాట. ఓకేనా, 0.165గా చెప్పడం జరిగింది. అయితే ఇది చంద్రుడి పైన భూమి పైన మనకి లెక్కించేటప్పుడు అంటే దీని ఏముంది 1/6 ఉంటుందని తెలుస్తుంది. అంటే భూమిపై ఉండేటటువంటి భారంతో పోల్చుకుంటే చంద్రుడి పైన భారం అనేది 1/6 ఉంటుందన్నమాట. చంద్రుడి మీద వస్తువు భారము బై భూమి మీద వస్తువు భారము, చంద్రుడి మీద వస్తువు భారం = 1/6 ఇంటూ చంద్రుడి మీద భూమి మీద ఉండే భారం. అంటే భూమి మీద ఉండే వస్తువు యొక్క భారంలో 1/6 ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న చూడండి, మీకు కన్ఫ్యూజన్లో అడుగుతూ భూమిపైన ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 60 కిలోగ్రాములు అయితే చంద్రుడిపైన దాని యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతాడు. సో చాలామంది ఏం చేస్తారంటే 1/6 వేస్తారు. అక్కడ అడిగింది భారమా ద్రవ్యరాశ చెక్ చేసుకోండి. అక్కడ ద్రవ్యరాశి అనేది విశ్వంలో ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, మారదు. కాబట్టి చంద్రుడిపైన 60 కిలోగ్రాములే ఉంటుంది. కానీ ఒకవేళ భూమిపైన ఒక వస్తువు యొక్క భారం 60 న్యూటన్లు అయితే
చంద్రుడి పైన దాని యొక్క భారం ఎంత అంటే అప్పుడు మీరు చెప్పాలి 10 న్యూటన్లు అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి భారం అడిగాడా ద్రవ్యరాశి అడిగాడా చూసుకోండి, ఎందుకంటే అలవాట్లో పొరపాటుగా మనం చేస్తూ ఉంటాం. ఇది ద్రవ్యరాశి m = 10 కిలోగ్రాములు, గురుత్వ త్వరణం G = 9.8 m/s². ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే 98 న్యూటన్లు, అంటే భూమిపైన వస్తువు యొక్క భారం 98 న్యూటన్లు. సో ఇప్పుడు మనం చంద్రుడి పైకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఏమవుతుంది 1/6 ఇంటూ ఏదైతే ఉందో భూమిపై ఉండే భారం వేస్తాం. సో కాబట్టి భూమిపైన ఉండే భారం ఎంత అండి 98. సో 98 ఉంది కదండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ మనం న్యూటన్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ద్రవ్యరాశిని మనం తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ చిన్న ఎర్రర్ ఉందండి ఇక్కడ కూడాను. సో మనకి ఇక్కడ ఏదైతే మనం న్యూటన్లు తీసుకున్నామో దీన్ని 1/6 వేయాలి. 1/6 × 98 వేసుకోవాలి. సో 98 వేసుకున్నట్లయితే 9 1 జా 6 1 జా అండి 6 అండ్ 38 ఉంటుంది 36 కాబట్టి 16 వస్తుంది. ఓకే 16 అండ్ 36.2. సో 16 ఓకేనండి. సారీ, సో మనం కరెక్ట్గా డివిజన్ చేస్తున్నామా లేదా. సో అక్కడ మనకి 98 న్యూటన్లు వచ్చింది కదండి. 98 న్యూటన్లు ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళేసరికి 16.8 న్యూటన్లు వస్తుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, వెయిట్ ఆన్ ది ఎర్త్ అండి ఇక్కడ 10 వేసారు. వెయిట్ ఆన్ ది ఎర్త్ అనేది 10 కాదండి 98 కదా. సో 98 న్యూటన్స్ అండి, ఇది మీరు సరి చేసుకోండి. అలాగే ఒత్తిడి మరియు పీడనం అండి. సో ఒంటె ఎడారిలో సులభంగా పరిగెత్తగలదు. 1000 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న ఆర్మీ ట్యాంకు నిరంతర గొలుసుపై ఉంటుంది. ట్రక్కు లేదా మోటార్ వాహనాలు చాలా వెడల్పైన టైర్లు ఉంటాయి. కత్తెర పదునైన అంచులను కలిగి ఉంటుంది. ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలం మరియు సంబంధిత వస్తువులు ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం భావనలు పరిచయం చేయడం సహాయపడుతుంది. బులెటిన్ బోర్డులో పోస్టర్ను అతికించడానికి డ్రాయింగ్ పిన్లను బోర్డులకు లంబంగా బొటన వేలుతో నొక్కాలి. పిన్ ఉపరితలంపై కొంత బలం ప్రయోగించినప్పుడు ఈ బలం బోర్డు యొక్క ఉపరితల వైశాల్యానికి లంబ దిశలో ఉంటుంది. ఈ బలం పిన్ యొక్క కొన వద్ద ఉన్న తక్కువ వైశాల్యంపై పనిచేసి ఆ వస్తువు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. వదులుగా ఉన్న ఇసుకపై నిలబడినప్పుడు పాదాలు ఇసుకలోకి లోతుగా వెళ్తాయి. ఇసుక మీద పడుకుంటే శరీరం ఇసుకలో అంత లోతుగా వెళ్ళదని గమనించవచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఇసుకపై పనిచేసే బలం శరీరం యొక్క భారమే అవుతుందన్నమాట. బరువు అనేది నిలువుగా క్రిందకు పనిచేసేటటువంటి ఒక బలం అని చెప్తాం అనమాట. ఇసుక ఉపరితలంపై బలం లంబంగా పనిచేస్తుంది. వస్తువు యొక్క ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్నే మనం ఒత్తిడి అంటాం. సో వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడి ఉన్నప్పుడు బలం అంటే మీ పాదాల వైశాల్యానికి సమానమైన ప్రాంతంలో నీ శరీరం బలం పనిచేస్తుంది. పడుకొని ఉన్నప్పుడు అదే బలం మేము మొత్తం శరీరం యొక్క స్పర్శ ప్రాంతానికి సమానమైన ప్రదేశంలో పనిచేస్తుంది. ఇది మీ పాదాల వైశాల్యం కంటే ఎక్కువ విధంగా వైశాల్యంపై ఒకే పరిమాణంలోని బలాల ప్రభావాలకు భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి ప్రభావం అది పనిచేసే వైశాల్యంపైనే ఆధారపడి ఉంటుందని చెప్తాను అనమాట. కాబట్టి సో ఒత్తిడి అనేది ప్రమాణ వైశాల్యంపై పనిచేసినట్లయితే దాన్నే మనం ఏమంటాం పీడనం అంటామండి. అంటే పడుకునే ఉండేటప్పుడు కన్నా నిలబడి ఉన్నప్పుడే మనం ఇసుక పైన ఎక్కువ ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది అనమాట. సో పీడనం = ఒత్తిడి బై వైశాల్యం. ఇది మీరు ఆల్రెడీ 8th క్లాస్లో మనం చేసే ఉంటాం. పీడనం SI ప్రమాణాలు వచ్చేసి సో ఒత్తిడికి న్యూటన్స్ బై మీటర్ స్క్వేర్ అండి. కాబట్టి న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ ఇంటూ మీటర్ స్క్వేర్ -2 అనమాట. శాస్త్రవేత్త బ్లెస్ పాస్కల్ గౌరవార్థం పీడనం యొక్క SI ప్రమాణాన్ని పాస్కల్ అంటారండి. ఒక చెక్కదిమ్మ టేబుల్ పైభాగంలో ఉంచబడింది అనుకుంటాం. చెక్కదిమ్మ వైశాల్యం యొక్క ద్రవ్యరాశి 5 కిలోగ్రాములు, మరి దాని కొలతలు 40 × 20 × 10 సెంటీమీటర్లు అనుకోండి. అయితే దీన్ని టేబుల్ పైన చెక్కదిమ్మ అడ్డంగా ఉండేటప్పుడు అలాగే 20 10 ఉన్నాయి. అదే బి వచ్చేసి 40 20 సెంటీమీటర్లు అయినప్పుడు టేబుల్పై చెక్కదిమ్మ ప్రయోగించి పీడనాన్ని కట్టండి అని అనమాట. సో చెక్కదిమ్మ ద్రవ్యరాశి 5, కొలతలు అనేవి 40 20 10 ఉండేటప్పుడు సో దానిపైన కలిగజేసే పీడనం చూసుకున్నట్లయితే సో టేబుల్పై ఉన్న చెక్కదిమ్మ యొక్క బరువు ఒత్తిడి కలిగజేస్తుంది. అంటే ఒత్తిడి F mg అని తెలుసు. సో 5 కిలోగ్రాములు × 9.8 చేస్తే మనకు 49 న్యూటన్ల
అక్కడ ఒత్తిడి కలుగజేస్తుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది పీడనం. పీడనం కావాలంటే ఏం చేస్తామండి? ఆధార వైశాల్యం తీసుకోవాలి మీరు. కాబట్టి సో ప్రక్కతల వైశాల్యం అని ఇచ్చాడు ఇక్కడ, దానికి ఆధార వైశాల్యం అండి. సో ఫస్ట్ కేసులో 20/10 ఇచ్చేటప్పుడు ఎంత వస్తుంది? 200 సెంటీమీటర్ స్క్వేర్, అంటే ఇది మీటర్లో మారిస్తే 0.02 మీటర్ స్క్వేర్. సో 49/0.02 మీటర్ స్క్వేర్ తీసుకుంటే 2450 న్యూటన్ మీటర్ స్క్వేర్ అండి. ఇప్పుడు 20/10 బేస్ ఉండేటప్పుడు, ఒకవేళ బేస్ అనేది 40/20 ఉండేటప్పుడు ఏమవుతుంది? ఆధార వైశాల్యం పెంచాము ఇప్పుడు. సో కాబట్టి ఇక్కడ కూడా మనం వైశాల్యం కడితే 0.08 మీటర్ స్క్వేర్ వస్తుంది. మరి ఈ సందర్భంలో పీడనం ఏమొస్తుంది? 49/0.08 అండి. సో కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేస్తే 612.5 న్యూటన్ మీటర్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనకి ఆధార వైశాల్యం అనేది తగ్గిన సందర్భంలోనే ఎక్కువ ఉంది, ఆధార వైశాల్యం పెంచినప్పుడు పీడనం అనేది తగ్గిందని చెప్తాం. తక్కువ వైశాల్యంపై పనిచేసే అదే బలం ఎక్కువ పీడనాన్ని, ఎక్కువ వైశాల్యంపై తక్కువ పీడనాన్ని కలుగజేస్తుందని చెప్తాం. మేకులకు పదునైన మొనలు, కత్తులను, పదునైన అంచులు మరియు భవనాలు విశాలమైన పునాదులు కలిగి ఉండడానికి ఇదే కారణం అని చెప్తాం. అలాగే ఈ పీడనం అనేది ప్రవాహాల్లో ఉంటుందంటే అన్ని ద్రవాలు, వాయువులు ప్రవాహాలు అంటాం. ఒక ఘనపదార్థం దానికి ఉండే బరువు కారణంగా ఉపరితలంపై పీడనాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా ప్రవాహులు బరువు కలిగి ఉంటాయి. అవి కూడా వాటిని ఉంచబడిన పాత్ర ఆధారం మీద, గోడల మీద పీడనాన్ని కలుగజేస్తాయి. పరిమిత ద్రవ్యరాశి గల ప్రవాహిలో పీడనం అన్ని దిశల్లో తగ్గకుండా ప్రసారం చేయబడుతుంది. పరిమిత ద్రవ్యరాశి గల ప్రవాహంలో అంటే ఏదైనా సరే ఒక ఒక ప్రవాహికి అన్ని వైపులలో ఈత కొట్టినప్పుడు తేలిగ్గా ఉన్నప్పుడు అనిపిస్తుంది. బావి నుండి నీటి బకెట్ లాగుతున్నప్పుడు నీరు బయటికి వచ్చినప్పుడు అంతవరకు తేలిగ్గానే ఉంటుంది. నీటి నుండి బయటకు వచ్చిన తర్వాత బరువు అనిపిస్తుంది. ఇనుము, ఉక్కుతో తయారు చేసిన ఓడ సముద్రం నీటిలో మునిగిపోదు. అదేవిధంగా ఇనుము ఉక్కు షీటు రూపంలో మునుగుతుంది. ఒక ఖాళీ సీసాను తీసుకొని గాలి చొరబడిన మూతతో బాటిల్ మూసివేసి దాన్ని నీటిలో నింపిన బకెట్లో ముంచినప్పుడు అది ఊర్ధ్వ దిశలో నెట్టబడి అనిపిస్తుంది. ఈ కృత్యంలో నీరు ఊర్ధ్వ దిశలో సీసాను బల ప్రయోగిస్తుంది అని తెలుస్తుంది అనమాట. సీసా లోతుగా పూర్తిగా మునిగిపోయే వరకు నెట్టే కొలది నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై ప్రయోగించే బలం పెరుగుతూనే ఉంటుంది. ఈ కృత్యంలో సీసాపై గురుత్వాకర్షణ బలం కింది దశలో పనిచేస్తుంటే నీరు అనేది ఊర్ధ్వ దిశలో సీసాను పైకి బలాన్ని ప్రయోగిస్తుంది. సీసా ఊర్ధ్వ దిశలోనే నెట్టబడుతుంది అనమాట. అంటే వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని బరువు అంటారని మనకు తెలుసు. సీసా మునిగినప్పుడు నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై ప్రయోగించే బలాన్ని బరువు కంటే ఎక్కువ కాబట్టి దాన్ని వదిలినప్పుడు అది తిరిగి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సీసా పూర్తిగా మినిగి ఉండాలి అంటే నీటి కారణంగా సీసాపై ఊర్ధ్వ దిశలో పనిచేసే బలం ఖచ్చితంగా సమానంగా ఉండాలి. క్రిందికి పనిచేసే బాహ్య బలం ద్వారా దీన్ని సమకూర్చవచ్చు. ఈ బలం అనేది కనీస ఊర్ధ్వ దిశ బలం సీసా బరువుల మధ్య గల వ్యత్యాసానికి సమానంగా ఉండాలి. సీసాపై ఊర్ధ్వ దిశలో నీరు ప్రయోగించే బలాన్ని ఊర్ధ్వ పీడనం లేదా ఉత్ప్లవన బలం అంటారని చెప్పుకున్నాం. వాస్తవానికి ప్రవాహిలో అన్ని వస్తువులు ఉంటాయండి. సో నీటి ఉపరితలంపై ఉంచిన వస్తువులు తేలుతాయా లేదా మునుగుతాయా? ఇనుప మేకును నీటిలో వేసినప్పుడు ఇనుప మేకు భూమి యొక్క గురుత్వాకర్షణ బలం పనిచేసే కారణంగా అది కిందకు లాగబడుతుంది. మేకుపై నీరు చూపించేటటువంటి ఊర్ధ్వపీడనం కంటే మేకుపై క్రింది దిశలో పనిచేసేటటువంటి బలం ఎక్కువగా కారణం అది మునిగిపోతుంది. కానీ బెండ్ అయితే తేలుతుంది. కారణం రెండింటి మధ్య సాంద్రత వ్యత్యాసం. ఓకే, ఘనపరిమాణంలోని ద్రవ్యరాశులైన పదార్థ సాంద్రత నిర్వచించవచ్చు. నీటి సాంద్రత కంటే బెండు సాంద్రత తక్కువ. బెండు బరువు కంటే బెండుపై ఊర్ధ్వ దిశలో పనిచేసే నీటి ఊర్ధ్వబలం ఎక్కువ అనే అర్థమని మనకు తెలుస్తుంది. నీటి యొక్క సాంద్రత కంటే ఇనుప సాంద్రత ఎక్కువ కాబట్టి అది మునిగిపోతుంది. ఇక ఆర్కిమెడిస్ సూత్రం ఏంటుందో ఒకసారి చూద్దామండి. ఒక రాయిని తీసుకొని దానిని రబ్బరు తీగ ఒక చివర స్ప్రింగ్ తాసు కట్టాలి. రాయి బరువు వలన తీగ యొక్క పొడవులో సాగుదల గమనించవచ్చు. ఒకసారి రాయి పూర్తిగా నీటిలో మునిగిన తర్వాత ఎటువంటి మార్పు కనిపించదు. రాయి నీటిలో మునిగే కొలది ఒక తీగ యొక్క పొడవులోని సాగుదలలు లేదా త్రాసు యొక్క రీడింగ్లో తగ్గుదల గమనించవచ్చు. తీగ పొడవులోని సాగుదల లేదా స్ప్రింగ్ త్రాసు రీడింగ్ల పెరుగుదలకు కల కారణం రాయి బరువు అవుతుంది. రాయిని నీటిలో ముంచగానే తీగ పొడవు తగ్గిందంటే రాయిపై కొంత బలం ఊర్ధ్వ దిశలో పనిచేసిందని అర్థం. నికర బలం తీగపై తగ్గడం వల్ల తీగలో సాగుదల కూడా తగ్గుతుంది. ఊర్ధ్వ దిశలో నీరు కలుగజేసే బలం ఉత్ప్లవన బలం అని అంటాం అనమాట. ఉత్ప్లవన ప్రభావం వస్తువుపై పనిచేసే బల పరిమాణం ఎంత? అన్ని ప్రవాహాల్లో వస్తువుపై ఇది ఒకేలా ఉంటుందా? ఇచ్చిన ప్రవాహాలు అన్ని వస్తువులు ఒకే ఉత్ప్లవనాన్ని కలిగిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఆర్కిమెడిస్ సూత్రం ద్వారా మనం చెప్పవచ్చు. ఒక వస్తువు ఒక ప్రవాహిలో పూర్తిగా
కానీ పాక్షికం కానీ మునిగినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుందని చెప్పాడు. ఎంత నీటినైతే అది బయటకు తోసేస్తుందో అంత నీరు కలిగజేసే ఆ నీటికి బరువుకు సమానమైనటువంటి బలం ఊర్ధ్వ దిశలో పనిచేస్తుందని చెప్పాడనమాట. రాయి పూర్తిగా నీటిలో మునిగి ఉన్నప్పుడు తీగ యొక్క పొడవులో మరింత తగ్గుదల వస్తుంది. ఎందుకంటే మనం రబ్బర్ తీగ వాడాం కాబట్టి అది సాగుదల అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అనమాట. ఇక ఆర్కిమెడిస్ గురించి అయితే మనం ఒక మాట అయితే తెలుసుకోవాలి. తన స్నాన తొట్టిలోకి దిగినప్పుడు అందులో నీరు పొర్లిపోవడం గమనించి తర్వాత ఈ సూత్రాన్ని కనుగొన్నాడు. తదనంతరం సూత్రానికి అతని పేరు పెట్టడం జరిగింది. అతడు యూరేకా అంటే నేను కనుగొన్నానని అరుస్తూ వీధుల్లో పరిగెత్తాడు. రాజు కోసం తయారు చేయబడిన బంగారు కిరీటంలో బంగారం యొక్క స్వచ్ఛత నిర్ధారించడానికి ఈ జ్ఞానం అతను సహాయపడింది. గణితము మరియు యాంత్రిక శాస్త్ర రంగంలో చేసిన కృషికి అతన్ని ప్రముఖుడిగా మార్చినది. మీటలు, కప్పీలు, చక్రాలు, ఇరుసులపై ఇతనికి గల అవగాహన గ్రీకులు రోమన్ల మధ్య జరిగిన యుద్ధాల్లో గ్రీకు సైనికులు ఎంతగానో ఇతనికి ఉపయోగపడింది. ఆర్కిమెడిస్ సూత్రం యొక్క అనువర్తనాలు ఏమిటి? ఇది నౌకలు మరియు జలాంతర్గాముల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. పాల నమూనా యొక్క స్వచ్ఛతను నిర్ణయించడానికి ఉపయోగించే లాక్టోమీటర్లు, ద్రవాల సాంద్రతను నిర్ణయించడానికి ఉపయోగించే హైడ్రోమీటర్లు ఈ సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. విశ్వగురుత్వాకర్షణ నియమం ప్రకారం ఏ రెండు వస్తువుల మధ్యన పనిచేసే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమం విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది. పెద్ద ద్రవ్యరాశుల ప్రమేయం లేకపోతే గురుత్వాకర్షణ బలం బలహీనమవుతుంది. ఎత్తులో గురుత్వాకర్షణ బలం తగ్గుతుంది. ఇది భూమిపై ప్రదేశం బట్టి మారుతూ ఉంటుంది. ధ్రువాల నుండి భూమధ్య రేఖ వైపుకు మనం వెళ్ళే కొద్దీ దీని అంటే గురుత్వాకర్షణ బలం తగ్గుతుంది. వస్తువు భారం అనేది దానిపై పనిచేసే భూమి ఆకర్షణ బలం అని తెలుసుకోవాలి. భారం అనేది ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణాల లబ్ధానికి సమానం. ప్రదేశాన్ని బట్టి భారం మారవచ్చు, కానీ ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది. అన్ని వస్తువుల ద్రవంలో మునిగి ఉన్నప్పటికీ ఉత్ప్లవన బలాన్ని పొందుతుంది. ఒక ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవం సాంద్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ద్రవ ఉపరితలంపై తేలుతుంది. ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవ సాంద్రత కన్నా ఎక్కువ అయితే వెంటనే అది మునిగిపోతుంది. ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు. అయితే కొన్ని ప్రింటింగ్ మిస్టేక్ల వల్ల కొద్దిగా ఆలస్యం అయితే అయింది, వాటిని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇబ్బంది పడ్డాం. సో కావున ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం పని మరియు శక్తి గురించి అయితే చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.